తెలంగాణ ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించే విషయంలో వెనకాడేది లేదన్నట్లుందండి. విషయం ఏంటంటే ఎలక్ట్రికల్ ఆటోలని మహిళలకి కేటాయించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం వినూత్నంగా ఆలోచన చేస్తూ ఉందండి. ఎలక్ట్రికల్ ఆటో తెలంగాణ ప్రభుత్వం మహిళల విషయంలో అసలు తగ్గేదే లేదన్నట్లు ఒక సంవత్సరం పాలన అయిపోగానే మరో శుభవార్తను మహిళల కోసం తీసుకొచ్చింది. మరి ఎలక్ట్రికల్ ఆటో ఎలా పొందాలో ఏం చేయాలో పూర్తి వివరాలంటూ ఒక అప్డేట్ ఇచ్చిందండి. తెలంగాణ మహిళలని ఆటో డ్రైవర్ల రూపంలో ఆదాయాన్ని తీసుకునేందుకు ఒక ప్రత్యామ్నాయ మార్గం చెప్తా ఉంది. ఇప్పుడు తెలంగాణలో ఎలక్ట్రికల్ వాహనాల కొనుగోలు బాగా పెరిగాయండి. దాంతో కాలుష్యం బాగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ ప్రభుత్వం ఈ మధ్య తెచ్చిన ఎలక్ట్రికల్ వాహనాల ప్రోత్సాహక పథకం ప్రజలకు బాగా నచ్చింది. ఒక్కో వాహనంపై దాదాపు 20,000 రూపాయలు ఆదా అవుతుంటే ప్రజలు ఆ వాహనాలే కొనాలంటున్నారు. ఇలాంటి సమయంలో మహిళలకు ఏదైనా ప్రయోజనం కలిగిస్తే ఎలా ఉంటుంది అని ప్రభుత్వం ఆలోచించినట్టు ఒక మంచి నిర్ణయం ఈ విషయంలో వెలువడినట్లు తెలుస్తూ ఉంది. మహిళలు ఎలక్ట్రికల్ ఆటోలు కొని నడుపుకునేలా మహిళల్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఒక కొత్త పథకాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం అండి. ఏ మహిళ అయితే ఎలక్ట్రికల్ ఆటో కొంటుందో ఆమెకు ఆ ఆటో మొత్తం ధరలో కొంత రాయితీని ప్రభుత్వం కల్పించేలా ఈ పథకంలో ఉంటుందని తెలిసింది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా ఉన్నారని టాక్. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో మహిళలు ఆటో నడుపుతున్నారు. అయితే మగవారితో పోలిస్తే వీరి సంఖ్య చాలా తక్కువ. కానీ ఆటోలు నడుపుతూ కొంతమంది మహిళలు ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. అందులోనూ ఎలక్ట్రికల్ ఆటోలు నడుపుతుంటే ఖర్చు చాలా తక్కువ, ఆదాయం ఎక్కువ ఉంటుంది. మామూలు ఆటోతో రోజుకి 500 రూపాయలు డీజిల్ అవసరమైతే ఎలక్ట్రికల్ ఆటోకి కేవలం 100 రూపాయల్లోనే ఖర్చు అవుతుందని చెప్తున్నారండి. అందుకే ప్రభుత్వం ఈ ఆలోచన చేస్తుందని చెప్తున్నారు. తెలంగాణలో మహిళలు స్వయం సహాయక బృందాల్లో చేరి ఇందిరా మహిళా శక్తి భాగంగా ఆర్టీసీ బస్సులను కొని ఆర్టీసీకి అద్దెకు ఇస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఎలక్ట్రికల్ ఆటోలను కొని మహిళలకు అద్దెలకు ఇవ్వచ్చు. తద్వారా నెలవారీ అద్దె పొందవచ్చు. ఇలా కూడా మహిళలు వృద్ధులకు వచ్చే వీలుండడంతో ప్రభుత్వం ఈ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. హైదరాబాద్, నల్గొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం లాంటి నగరాల్లో క్రమంగా జనాభా సంఖ్య పెరుగుతుంది. వాహనాల వాడకం పెరుగుతుందండి. అందువల్ల ఈ ప్రాంతాల్లో ఎలక్ట్రికల్ ఆటోలు నడపడం లాభదాయకంగా ఉందని ప్రభుత్వం భావిస్తూ ఉంది. ముఖ్యంగా హైదరాబాద్లో నానాటికి కాలుష్యం పెరుగుతుంది. దాన్ని ఇప్పటి నుంచే కంట్రోల్ చేయకపోతే భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారగలదని చెప్తున్నారు. అందుకే ప్రభుత్వం ఎలక్ట్రికల్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తుంది. అయితే ఈ కొత్త పథకం ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందో ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు. వీలైనంత త్వరగా అమలు చేసేలా ప్లాన్ ఉందని సమాచారం అండి. ఆ అప్డేట్ రాగానే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.